మా అక్క చేతి పచ్చి పులుసు అన్నమాట. మా నాన్నమ్మ దగ్గర నేర్చుకుంది ఒక్కటే నేను చెప్తా, వేరే అంటే నాకు తెలియదు రా భయ్. సో ఇది ఒక్కటే ఇంట్లో ఒక కూతురు కాబట్టి నాకు కూడా నా చెల్లి నాకు ఒక కూతురు లాంటిదే. అరే ఏడవ కాదు. సో నెక్స్ట్ ఎమ్మెల్యే, జై ఎమ్మెల్యే. గిన్నె కూడా బావులు చూసా చాలా బాగుంటుంది. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. హాయ్ గైస్, వెల్కమ్ టు మీ తరంతే ఛానల్. సో yes guys, ఇవాళ వ్లాగ్ ఏంటంటే మా క్యూట్ నా చెల్లెతోటి ఒక చిన్న వంట ప్రోగ్రామ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. సో వంట ఏంటి పొట్టి? మా అక్క చేతి పచ్చి పులుసు అన్నమాట. మా చెల్లితోటి ఒక క్యూట్ గా 2-3 నిమిషాల్లో పచ్చి పులుసు ఇప్పటికీ తనని బీట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. మా మమ్మీ చేతితోటి కూడా నాకు నచ్చదు, అంత బాగా చేస్తుంది. టక్క వెళ్ళిపోయి రబ్బరబ్బ చేసేసి ఫాస్ట్ ఫుడ్ వాళ్ళు చేస్తారు చూస్తారా, అలా చేసేసి తీసుకొస్తుంది అనమాట. ఎప్పుడంటే నేను మా డాడీ అడిగితే. సో మా నాన్నమ్మ చేసేది సేమ్ మా నాన్నమ్మ దగ్గర నేర్చుకుంది ఒక్కటే నేను చెప్తా, వేరే అంటే నాకు తెలియదు రా భయ్. సో ఇది ఒక్కటే ఊరికే చెప్పిన. అండ్ ఇంకొక 6-7 months లో మా చెల్లె కూడా ఇక మ్యారేజ్ అయిపోతుంది. అండ్ ఈ వీడియో ఎప్పటికీ తనకి గుర్తుండిపోవాలి. ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చేస్తూనే ఉంటాను. సో చెల్లితో పాటు అక్కడ చూడండి మా మమ్మీ ఏడుస్తుంది. సో మా మమ్మీ ఏడుస్తుంది. సో ఇంకొక రోజు గడుస్తుంటే ఎమోషనల్ అయిపోతున్నాం మేము, ఎందుకంటే ఇంట్లో ఒక కూతురు కాబట్టి. నాకు కూడా నా చెల్లి నాకు ఒక కూతురు లాంటిదే. సో యాక్చువల్గా మేమిద్దరం అయితే అసలు అది నా ఆడపడుచు లెక్క కాదు, చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అసలు. అరే ఏడవ కాదు. నా లైఫ్ లో ఇంత మంచి అక్కనైతే నేను ఎక్కడ చూడలేదు. చాలా బెస్ట్ ఫ్రెండ్స్. మేము బయటికి వెళ్ళిన ప్రతిసారి మేమిద్దరం ఎక్కువ స్కూటీ మీద వెళ్తాం అన్నమాట. మా ముందు నుంచి ఎవరు వచ్చినా మేము వాళ్ళనైతే మస్తు తిట్టేస్తాం, ఫుల్ నవ్వుకుంటూ వెళ్తాం. అసలు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అనమాట. మా మమ్మీ కూడా ఇద్దరు కూతురు లెక్కనే చూస్తుంది. పెద్దక్క కూడా నాకు 2 చెల్లెల్లాగా చూస్తుంది అనమాట. ఇద్దరు అలా ఉంటారు ఇప్పుడు ఇంట్లో. సో ఇంకొక 6-7 months లో నా చెల్లె వెళ్ళిపోతుంది అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఏమో చూద్దాం. ఇక ఎవరైనా సరే, ఆడపిల్లైనా సరే ఇంకో ఇంటికి వెళ్ళాల్సిందే, వాళ్ళ సంసారం వాళ్ళు చేసుకోవాల్సిందే. ఇక తిని కూడా ఇంకో ఇంటి నుంచి వచ్చిన అమ్మాయే. ఇక్కడ కూతురులాగా మేమందరం చూసుకుంటున్నాం. మా చెల్లెని కూడా మా బావ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళంతా కొంచెం పొలిటీషియన్స్ అనమాట, పొలిటీషియన్ ఫ్యామిలీ. సో మా అత్తమ్మ కూడా ఎంపీపీ అండ్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి మా చెల్లె వెళ్తుంది. సో హ్యాపీ. సో నెక్స్ట్ ఎమ్మెల్యే, జై ఎమ్మెల్యే. ఇలా అనమాట. ఓకే అయిపోయింది. ఇక నెక్స్ట్ ఇక మనం వెళ్ళిపోతాం. ఇక మాట్లాడుతూ ఉంటే ఇక ఎమోషనల్ అందరూ అవుతూ ఉంటారు. సో పచ్చి పులుసు 2-3 నిమిషాల్లో ఇలా చూపిస్తుంది చూడండి, రప్ప చేసి పడేస్తుంది. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పేసే పొట్టి ఒక్కొక్కసారి ఫాస్ట్ గా. ఫస్ట్ చింతపండు నానబెట్టేసేయాలి. నానబెట్టాలి. నెక్స్ట్ ఆయిల్. నెక్స్ట్ మనకి పోపు కావాల్సినవి మిరపకాయలు అండ్ పోపు దినుసులు అండ్ ఇది ఏంటి వెల్లిపాయ. ఓకే. కొంచెం షుగర్. ఈ షుగర్ అనే దానికి సీక్రెట్, ఇది నేను లాస్ట్ లో చెప్తా యూజ్ చేసేటప్పుడు. సాల్ట్, చిన్నగా కట్ చేసుకోవాలి మిర్చి అండ్ కొత్తిమీర అండ్ కట్ చేసుకున్న ఆనియన్స్
పసుపు, గిన్నె కూడా బౌల్. ఓకే స్టార్ట్ చేద్దాం. సో అది వేడి అవ్వాలి. సీక్రెట్ మా చెల్లె ఇందాక చూపించింది కదా. సో షుగర్ అనేది సీక్రెట్. ఆ సీక్రెట్ అనేది లాస్ట్ లో చెప్తాను. ఒక్కసారి మీ ఇంట్లో కూడా సేమ్ ఎలా అయితే చేస్తుందో అలానే Try చేసి చూడండి. చేయండి. మీరు మీ ఫ్యామిలీ, మీకు ఒకవేళ పెళ్ళి అయితే మీ హస్బెండ్ లకు పెట్టండి, లేదంటే హస్బెండ్స్ మీ వైఫ్ కి పెట్టండి. మీ ఇంట్లో ఎవరో ఒకరు వైఫ్స్ అయినా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ తినిపియండి. బరాబర్ మీకు నచ్చకపోతే చెప్పండి. అరే నేనే ఫస్ట్ టైం, నేను ఎప్పుడు తినాను అసలు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు మా డాడీ చార్జ్ చేసుకొని రాబెట్ట. ఏ నైట్ 12 కైనా డాడీకి చికెన్ మటన్ చేస్తే మమ్మీ చార్జ్ చేసుకోరా. అన్నయ్య వచ్చి చార్ లేదా ఇంట్లో, ఎందుకు అసలు ఎందుకున్నారు మేము అంటాడు, తిట్టేస్తాడు. మళ్ళీ చార్కి మమ్మీ లేవరు ఎవ్వరు. ఇంకా నేనే వెళ్ళి నేను తినేటప్పుడైనా చార్ అంటే ఇంకా నేను లేచి ప్రిపేర్ చేసి తీసుకొస్తా. అయితే మా వదిన ఫస్ట్ టైం ఇంటికి వచ్చినప్పుడు డాడీ చార్జ్ చేసుకొని రమ్మంటే, అక్క ఇప్పుడు ఎందుకు అక్క అంటే, నుండు 2 minutes లో చేసుకొని వస్తా అని చేసుకొని వచ్చా. తనకి పెట్టగానే తినుకుంటా బాగుందనా, నిజం బాగుంది, అంత బాగుంటుంది అనమాట. చూసేయండి. ఫస్ట్ ఆయిల్. ఎస్ ఓకే, ఒక 5 spoons వరకు ఆయిల్ వేసుకోవాలి. సో అది హీట్ అవ్వాలి, ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. అప్పుడు వరకు మనము ఈ వెల్లిపాయని కచ్చపచ్చ దంచుకుందాం. ఇందులో అప్పటికప్పుడు కచ్చపచ్చ దంచుకోవాలన్నమాట. చాలా దంచుకున్న జీలకర్ర, ఒక 2 to 3 ఎండుమిరపకాయ, కరివేపాకు అండ్ కరివేపాకు కూడా మెయిన్ ఇంపార్టెంట్ అండి దీంట్లో. సో ఇందాక చెప్పలేదు కదా, కరివేపాకు కూడా పెట్టుకోవాలి. సో అండ్ ఇదంతా చేసే ప్రాసెస్ మనము మాక్సిమం సిమ్ లో పెట్టుకునే చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. పసుపు యాడ్ చేసుకుందాం. సో కలిపేసిన వెల్లిపాయ వేసుకోవాలి. సో ఇగో ఈ కలర్ రావాలన్నమాట. నెక్స్ట్ కొంచెం చిన్నగా కట్ చేసుకున్న చిల్లీస్. మొత్తం మనం ప్రాసెస్ సిమ్లోనే చేసుకుందాము. ఇలా ఫాస్ట్ గా రప్ప చేసి పడేస్తుంది పూజ మా చెల్లి. వాటర్ దీంట్లో వేసేసుకుందాం. వావ్, చూసారా ఇగో కొంచెం హీట్ అయిపోయిన వెంటనే ఇట్లా స్మాష్ చేసుకుంటా చింతపండు పులుసు ఉంటది కదా, చింతపండు పులుసు దీంట్లో స్పీడ్గా 2 నిమిషాల్లో మీ ఇంట్లో పెరుగు ఉండకపోయినా, ఒకవేళ కర్రీ ఉండకపోయినా ఇది చేసుకొని తినండి. కడుపు నిండా మీరు అన్నం తింటారు. బరాబర్ చెప్తున్నా. ఇప్పుడు గ్యాస్ ని జస్ట్ ఒక 2 minutes మాత్రమే హై ఫ్లేమ్ లో పెట్టాలి. జస్ట్ 2 minutes మాత్రమే హై ఫ్లేమ్ లో పెట్టాలి. అండ్ హై ఫ్లేమ్ లో పెట్టేసిన వెంటనే ఏం చేయాలి, సాల్ట్ ఒక 2 minutes అయ్యాక కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాము. కొంచెం ఆగారు. ఓకే, 1.5 spoon లైక్ మీ టేస్ట్ బట్టి అన్నంలోకి సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ షుగర్ అనేది నాకు మా నాన్నమ్మ నేర్పించింది. అయితే మా నాన్నమ్మ చేసేటప్పుడు నేను అడిగాను, ఎందుకు నాన్నమ్మ షుగర్ యాడ్ చేస్తారు అని అంటే, మనకి ఆ ఫ్లేవర్ యాడ్ అవుతుందంట. అంటే ఇది కొంచెం పులుపు ఉంటుంది కదా, ఇది లైట్గా యాడ్ చేసామనుకో మనకి 2 ప్యారలల్గా లైక్ సేమ్ ఉంటాయి. చాలా కొంచెం టేస్ట్ అనేది చేంజ్ అయ్యి బాగుంటది. మరి ఫుల్ ఆఫ్ షుగర్ కాదు, జస్ట్ లైట్ టీ స్పూన్ కొంచెం ఎనఫ్. నేను ఎంత క్వాంటిటీ యూస్ చేస్తున్నానో అంత చాలు. అంటే ఆ పులుపు కొంచెం ఓవర్ పులుపు ఉండకుండా. మనము చార్ని ఎక్కువసేపు బాయిల్ చేసామనుకో అందులో ఉన్న ఫ్లేవర్ అంతా పోతుంది. ఎక్కువసేపు మనం చార్ని ఎప్పుడు బాయిల్ చేయకూడదు. అంటే ఇది మా నాన్నమ్మ నేర్పించిన స్టైల్లో. నెక్స్ట్ మనము ఆనియన్స్ వేసేసుకుందాం. అంటే లాస్ట్ ఇంకా మనము దింపేసే ముందు ఆనియన్స్ వేసేసామనుకో హై ఫ్లేమ్ లోనేనా, సిమ్ లో పెట్టేసాము. ఇప్పుడు లాస్ట్ లో దింపేసే ముందు మనం ఆనియన్స్ వేసేసుకుందాం. ఎందుకంటే మనం ముందు వేసేసామనుకో మనకి ఆనియన్స్ మెత్తగా అయిపోతుంది. తినేటప్పుడు మంచిగా ఈ షేప్ లో ఇట్లా కట్ చేసుకోవాలి. అండ్ మా అన్న ఎక్కువ ఇష్టపడేది ఆనియన్స్ లేవా, చాలా ఆనియన్స్ లేవా అంటాడు. మిడిల్ లో మనకి వస్తే చాలా బాగుంటుంది. అదే మనం ముందేసేసామనుకో మెత్తగా అయిపోతుంది. ఇలా వేసేసామనుకో సేమ్ ఎలా ఉందో అలా మనం మంచిగా తినొచ్చు. ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ ఆనియన్స్ వేసేయాలి. ఇంకా మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. అండ్ కొంచెం కొత్తిమీర.
ఇది రైస్ లో విత్ చికెన్ కాంబినేషన్ సూపర్ ఉంటుంది. చికెన్ ఆర్ మటన్ ఆర్ ఎనీథింగ్, పప్పు చేసేసుకొని చారు. మెయిన్గా మా ఇంట్లో అయితే మేము ఫుల్ నాన్ వెజిటేరియన్స్ కాబట్టి చికెన్ మటన్లో తింటాం. సో చూసావు కదా గైస్, ఇగోండి మీకు కనిపిస్తుంది కదా మొత్తం గార్నిష్ కూడా అయిపోయింది. సో ఇక్కడ చూస్తే చారు అనేది 2 minutesలో మ్యాగీ ఎలా అయితే చేస్తారో అలా మ్యాగీ చేసేసింది చారుని కూడా. సో ఎంతో బాగుంది ఈ చారుని. మీ ఇంట్లో ఒకవేళ ఏ కర్రీ ఉండకపోయినా, పెరుగు ఉండకపోయినా దీంతో హెల్తీగా చాలా ఇగో ఇలా ఒక చూడండి. ఇప్పుడు మా అన్నయ్య టేస్ట్ చేసి చెప్తాడు, నువ్వు కూడా చూడండి ఇక్కడ ఎంత ఎంత చూస్తే కూడా ఎంత బాగుందంటే వావ్. చూడండి వావ్, చాలా 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 బ్యూటిఫుల్ గా చూస్తే కూడా చూస్తేనే ఎమ్మిగా ఉంది. దీన్ని మనం అన్నంలో నేను ఇట్లా తాగేస్తా ఒక్కొక్కసారి, నచ్చుతుంది. సో అంత బాగుంటుంది. అండ్ ఆనియన్స్ కూడా మనకి మిడిల్ ఆనియన్స్, కరివేపాకు అండ్ సమ్ కొత్తిమీర, ఇవన్నీ లీఫీ వెజిటేబుల్స్ చాలా హెల్తీగా చాలా బాగుంటుంది. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. సూపర్. ఇంకొక స్పూనా? యమ్మీ. సూపర్. మా ఇంట్లో వంట అంటే నా పేరులో ఇది ఒకటే చెప్తాను. నెక్స్ట్ నేను ఇవ్వను క్రెడిట్స్, బట్ ఇది ఒకటి సూపర్. నాకు ఇంకా రావు కూడా. శ్రీకాంత్ చార్ తోటే తిని బతికేస్తాడు. నెక్స్ట్ నీకు నాకు తెలిసినట్టే. సో వావ్, చాలా 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 బాగుంది గైస్. సో ఎస్ గైస్, చూసారు కదా ఎంత ఎంత బాగుందో చారు అనేది. సో ఇలాంటి చారు కూడా మీ ఇంట్లో చేసుకోండి, హ్యాపీగా మీరు అన్నంలో కలిపి తినండి. డామ్ షూర్ చెప్తున్నాను. ఎలా అయితే మా చెల్లె ప్రాసెస్ సింపుల్ గా రపరపరప చేసి పడేసిందో అలా చేసేయండి. అండ్ గైస్, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గంట సింహని కొట్టడం మర్చిపోకండి. కామెంట్ ఏమని చేస్తారు, ఎవరైతే చేస్తారో ఫాస్ట్ గా కామెంట్ చేయండి ఎలా ఉందనేది. అండ్ సీ యు నెక్స్ట్ వ్లాగ్. బై బై, లవ్ యు ఆల్ గైస్. బై బై.